సింహరాశి వారు వరలక్ష్మి వ్రత సందర్భంగా అమ్మవారిని ఎలాంటి నైవేద్యం పెట్టడం, ఎలాంటి వర్ణ స్వరూపంతో వస్త్ర స్వరూపంతో పూజించడం, ఎలాంటి నైవేద్యం పెట్టడం వలన గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన ఉన్నతమైన వృత్తులు, ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలు ఆచరింపజేసేవారు. దూరపు చూపు, ప్రణాళిక, ఐశ్వర్యకరమైనటువంటి జీవితానికి చక్కగా ప్రయాణం ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత కుజభగవానుడు 2వ స్థానంలో సంచారము చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన ధనపరమైన చిక్కులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. 7వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన ప్రేమికులు, భార్యాభర్తలు చాలా విభేదాలకు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అష్టమంలో శని భగవానుడు సంచారం చేయడం వలన అసలు ఇది వర్షాకాలం అవడం వలన వర్షం పడుతున్న కాల సమయంలో చెట్ల కింద ఉండడం కానీ, నీటి ప్రవాహాలతో సాహసోపేత నిర్ణయాలు కానీ చేయొద్దు. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథి అందున పంచభూతాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు. ఏకాదశంలో శుక్రుడు గురు సంచార స్థితి ఉండడం వలన మీరు ఏదైతే పనులు చేయాలనుకున్నారో ధర్మబద్ధంగా ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు మీ సొంతం. వ్యయంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారము చేయడం, రాశాధిపతి ఖర్చు స్థానంలో ఉండడం, బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. అనారోగ్యము, అలాగనే ఈతి బాధలు, శత్రు బాధలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారంలో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యకలాపాలు ఆచరింపజేసే సమయంలో ఎంతో జాగ్రత్తలు అవసరం. కనుక ఈ వరలక్ష్మి వ్రత సందర్భంగా అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో, ఎరుపు రంగు వస్త్రాలతో అలాగా కేసరి నైవేద్యంగా పెట్టి భక్తులకు నైవేద్యంగా పంచగలిగినట్లయితే కుంకుమార్చన చేసినటువంటి ఆ కుంకుమను అందరి చేత మీరు నుదుట బొట్టు పెట్టించుకోవడం వల్ల, ఎర్రటి కంకణాలు కట్టుకోవడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి.